అక్కా ఏంటక్కా నీ ప్రేమను చంపుకుంటున్నావా? ఈ పెళ్ళొద్దని ఎలా చెప్తున్నావు నువ్వు? నేను నీ పెళ్ళి ఎంతో వైభవంగా చెయ్యాలని ఆలోచిస్తుంటే నువ్వు ఆ పెళ్లి ఎలా ఆపాలా అని చూస్తున్నావా? అశోక్ని ప్రేమించావు కదా? నా ప్రేమ నీకు భారం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు నీ పెళ్లి భారం కాదక్కా, బాధ్యత. అది కాదు సత్య. అక్కా, ఈ పెళ్లి విషయంలో నువ్వింకో మాట మాట్లాడడానికి వీల్లేదు. అశోక్ ఇట్రా. అక్క, ఏంటక్క ఇది? ఏం లేదు, ఏం కాలేదు. అక్క, పిచ్చే కింద నీకేమైనా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీ ప్రేమ ఎప్పటికీ ఓడిపోదక్కా. నేను మీ పెళ్లి ఎన్ని ఆటంకాలు వచ్చినా చేస్తాను. నా మాట నమ్మండి. పూజారి గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. రామ్మా, డాక్యుమెంట్స్ కావాలని ఫోన్ చేశావు, ఇదిగో తీసుకొచ్చానమ్మా. అవును పూజారి గారు. అమ్మా సత్య, దేనికోసం అమ్మా ఈ డాక్యుమెంట్స్? అదే పూజారి గారు, మీకు తెలుసు కదా, అక్కకి 15 లక్షలు కట్నం ఇవ్వాలి. నా దగ్గర వేరే అవకాశం లేదు. ఇన్ని రోజులు నాన్నకు భయపడి ఈ ఇంటి పత్రాలు మీ దగ్గర దాచాను. సరేనమ్మా, ఉండడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం నీడ. నిలువ నీడ కూడా లేకపోతే ఎలాగమ్మా? రేపు నీ పరిస్థితి ఏంటి, నీ తమ్ముడు పరిస్థితి ఏంటి? ఊరుకోండి పూజారి గారు, నేనుండగా నా తమ్ముడికి ఏమవుతుంది? అవసరమైతే అద్దిల్లు తీసుకుంటాం, కానీ మా అక్కకి పెళ్లి కావాలి. అక్క జీవితం నిలబడాలి. నిజంగా ఇంటికి పెద్ద దిక్కులా ఉండి కుటుంబాన్ని కాపాడుతున్నావమ్మా. నీకంతా శుభమే జరుగుతుందమ్మా. సరేనండి, వస్తాను. సత్య, సత్య ఆగు ఆగు. ఏంటి సత్య అంత ఆడవాడిగా వచ్చి వెళ్ళిపోతున్నావు? నాకు చెప్పవా? ఏం చెప్పను, నాకు చాలా పనుంది. చేతులేంటి ఆ పేపర్లు? వదలమని చెప్తున్నా కదా. అరే నన్ను చూడండి. అమ్మో, అయ్యో, మా ఇంటి డాక్యుమెంట్స్. అయ్యో సత్య, ఏం కాదు, ఓన్లీ వాటర్ అంతే. నేను చూస్తాను, టీవు. వదులు. అసలు ఇవేంటో తెలుసా నీకు? నీలాంటి తిక్కలోడితో మాట్లాడుతున్నాను చూడు, నోటి బుద్ధి తక్కువ. సారీ సత్య, నాకు తెలియదు కదా. అసలు నీకు బుద్ధుందా? మా అక్క పెళ్లి చేయడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఇది. అసలు నీకు బుద్ధుందా?
మీ అక్క పెళ్లి కోసమా? సారీ సత్య, అనుకోకుండా నా వల్ల పొరపాటు జరిగిపోయింది. సారీ. ముట్టుకోకు. నీకు కొద్దిగా కూడా తెలివి లేదు. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే నేనేం చెయ్యాలి ఇప్పుడు? భగవంతుడా! సత్య, సత్య, అమ్మా నానా అమ్మా ఏమన్నా ఏమైంది అమ్మా? మీరంటే ఎలా అవుతున్నారు? అసలు మీ ఇద్దరికి ఏమైంది? వచ్చారా అమ్మా? చచ్చిపోయావో లేదో చూడటానికి వచ్చావా అమ్మా? అమ్మో, త్రిపుర 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 ఏంటి అసలు ఏమైంది అత్తయ్య? అమ్మా అమ్మా అసలు ఏమైందని త్రిపురని కలవరిస్తున్నావు? ఒరే ఏం జరిగింది? అదో పెద్ద కథ. చిన్నగా చెప్తాను. మీ అమ్మకి నాకు 104 చేరం రా. ఏ, ఆపండి. అసలు విషయం ఏంటో చెప్పకుండా విసిగిస్తున్నారు. చూడవే, వాడికి నానా అన్న రెస్పెక్ట్ కూడా లేదు. ఒరే ఫణి, రాత్రి ఆ త్రిపుర వచ్చి వామ్మో. మా అక్క రావడం ఏంటి? తను చనిపోయింది కదా. మేము చూసామమ్మా. అమ్మా, అది ఆత్మనో తెలియడం లేదు, నిజంగా త్రిపురనో తెలియడం లేదు. నాకు అర్థమైంది ఫణి. వీళ్ళు రాత్రంతా జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఆలోచించి పడుకొని ఉంటారు. అదే కలొచ్చినట్టుంది. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏంటి నీ బొందకలా? నిజంగా త్రిపుర వచ్చిందని చెప్తుంటే అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా నీకు? అమ్మా అర్థం కావట్లేదా? అమ్మా, చెప్పేది ఆగు. చావి. అమ్మా, ఆగమ్మా. విను అమ్మా, విను ఆగు. చెప్పేది అమ్మా. చావి. విను చావి. విను. ఆగండిరా అమ్మా. అయ్యో ఆగండిరా. అమ్మో అమ్మో. ఒరే పని, అమ్మో అది కల కాదురా. అమ్మో నిజంరా. మాకు రాత్రంతా నిద్ర పట్టనివ్వకుండా వచ్చి మమ్మల్ని భయపెట్టి చంపేసేదిరా నాయనా ఆ త్రిపుర.